పాఠశాల ఎన్నికల సంఘం జడ్పీఎస్సీ సారగూడ షెడ్యూల్ ఆన్ మార్చ్ ఎలక్షన్స్ 2025 నామినేషన్స్ డేటు 11/11/25 అప్ టు 9 AM to 12 PM. Nominations withdrawals 11/11/25 to 25 1 PM to 4 PM. Final list to 12/11/2025. Canvassing 13/11/2025 9 AM to 4 PM. Date of polling is 14/11/2025 9 AM to 12:30 PM. Date of counting. కనబడతాను సార్. జరిపే రోజు మరి ఏ టైంలో ఏ కార్యక్రమం అనేది ఉంటుందో మీకు ఆ రోజు ఇక్కడ మేము అంటించడం జరుగుతుంది. సో అది కూడా టైం వైజ్గా కార్యక్రమాల షెడ్యూల్ కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ టైం ప్రకారం ఎలక్షన్స్ అనేటివి మన పాఠశాలలో నిర్వహించడం అనేది జరుగుతుంది. సో మీకు మరొకసారి అందరికీ ఈ ఎన్నికల షెడ్యూల్ ఏ డేట్ నాడు ఏమి చేయాలి, నామినేషన్స్ అంటే కోర్టులో నిలబడేటువంటి వ్యక్తులు ఎప్పటి నుంచి వాళ్ళు ఫామ్ నింపి నామినేషన్ ఎప్పుడు వేస్తారనేది ఇక డేట్ ఇచ్చిన 11 అంటే రేపు నామినేషన్ ఉంటుంది, రేపే విత్డ్రావల్ ఉంటుంది. అలాగే విత్డ్రావల్ కూడా రేపే 1 గంట నుంచి 4 గంటల వరకు విత్డ్రావల్ ఇచ్చినాము. తర్వాత ఫైనల్ లిస్ట్ విత్డ్రావల్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళను పోటీలో నిలబడేటటువంటి క్యాండిడేట్లుగా ఫైనల్ లిస్టు పెట్టడం జరిగి వాళ్ళ గుర్తులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కాన్వేజింగ్ అంటే ప్రచారం చేసుకోవడానికి మనం ఒక రోజు మొత్తం టైం ఇచ్చినాము. ఆ టైం స్కూల్ టైం కాకుండా మధ్యలో అంటే బ్రేక్ టైంలలో ఈ ప్రచార కార్యక్రమం అనేటటువంటిది చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ పోలింగ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, 14వ తారీఖు నాడు ఎన్నికలు అనేటివి మన స్కూల్లో పోలింగ్ డేట్ 14 అంటే బాల దినోత్సవం నాడు మనకు పోలింగ్ ఉంటుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఆ రోజు 12 గంటల తర్వాత 12:30 వరకు ఉంటుంది. తర్వాత లంచ్ తర్వాత మనకు కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ఫలితాలు ఎవరు గెలిచింది ఎవరు ఏంటిది అనేది ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ రిజల్ట్ అంటే అదే రోజు రిజల్ట్ మధ్యాహ్నం రిజల్ట్ అనేది కూడా జరిగింది. ఎన్నికల సంఘం ద్వారా విడుదల చేయబడ్డటువంటి ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా 3 రకాల ఆ ఓటర్లు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్టులలో ఎవరికైనా పేరు రానటువంటి వాళ్ళు ఉంటే రేపు ఎలక్షన్ కమిషన్కు అంటే హెడ్ మాస్టర్కు వాళ్ళు ఫిర్యాదు చేయవలసిందిగా కోరుచున్నాను. ఇవ్వగానే ఒకసారి లిస్ట్ చూడండి. ఈ లిస్టులో మీ పేరు ఏదైనా రాంగ్ ఉంటే లేదా పేరు అసలే లేకపోతే కొంతమందిది వాళ్ళు ఒకసారి అబ్జెక్షన్గా రేపటి వరకు టైం రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ పైన మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి వివరాలను రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు అందించారు. ఎన్నికలు జరుగుతున్నాయి సార్. గౌతమ్ ఏటీవీ. ఓకే, మంచి ప్రశ్న. ఈసారి పాఠశాలలో ప్రధానంగా 3 రకాలైనటువంటి పోస్టులకు ఎన్నికలు అనేవి జరుగుతాయి. స్కూల్ హెడ్ లీడర్ బాయ్, స్కూల్ హెడ్ లీడర్ గర్ల్, అలాగే క్లాస్ వైజ్గా క్లాస్ లీడర్లను ఈ యొక్క ఎన్నికల్లో మేము ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సార్. విద్యార్థుల సంఖ్య మొత్తం 155 మంది ఇప్పటివరకు మన పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు. సో దాదాపు అందరూ వేయాలి, ఓటు అనేది అందరూ వేయాలి కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు అందరు విద్యార్థులు హాజరై మరి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో ఓటింగ్ విధానము బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. సీక్రెట్గా రహస్యంగా ఓటు వేసేటటువంటి విధానాన్ని ప్రతి ఒక్క ఓటరు బ్యాలెట్ పేపర్ ఇచ్చి తనకు నచ్చినటువంటి వ్యక్తులను ఎన్నుకునే విధంగా రహస్యంగా ఒక గదిని ఏర్పాటు చేసి అందులో నచ్చినటువంటి వ్యక్తికి ఎదురుగా గుర్తును ఒక ముద్రను వారు నచ్చినటువంటి వ్యక్తికి వేసి బ్యాలెట్ బాక్సులు వేయడం అనేది జరుగుతుంది. ఎన్నికల్లో న్యాయబద్ధత చర్యల కోసం మేము ముందుగా నామినేషన్ చేసినటువంటి విద్యార్థులను వారి యొక్క వివరాలను చక్కగా పరిశీలన చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రచార సమయాల్లో ఇలాంటి ప్రచారం ఏ రకంగా చేయాలి, అది ఏ సమయంలో చేయాలనేటటువంటిది కూడా మేము ఇందులో పాటించడం జరుగుతుంది. అలాగే బ్యాలెట్ బాక్సు సీల్ చేసి మరెవరు కూడా ఓటు వినియోగించకుండా సీల్ చేసేటటువంటి పద్ధతిని కూడా మేము ఈ ఎన్నికల్లో పాటిస్తున్నాము. అలాగే ఇక్కడ సీసీటీవీగా మేము మొబైల్ టీవీలను పెట్టడం జరిగింది. సో ఎవరు ఏం చేయకుండా టీచరు ఆ సీసీటీవీ 2 కళ్ళద్దాలు మా 2 కళ్ళద్దాలతోని 4 కళ్ళద్దాలతోని మేము ఈ యొక్క ఎన్నికలు పర్యవేక్షణ చేస్తాము. ఓకే, తర్వాత ఖచ్చితంగా పక్షపాతం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓటు వేసేటువంటి అభ్యర్థులు ఎవరికి బహుమతులు కానీ బహుమానాలు కానీ డబ్బును కానీ ఇవ్వడానికి వీల్లేదు. నేను చాక్లెట్ ఇస్తా నాకు ఓటేయి, బిస్కెట్ ఇస్తా నాకు ఓటేయి అనేటటువంటిది లేకుండా పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. దానికి పోలీసు వారి యొక్క సహకారాన్ని కూడా మేము తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ అభ్యర్థి కూడా ఇతర అభ్యర్థిని అవమానించకూడదు,
క్లాస్ సమయాలు ప్రచారం చేయకూడదు, పాఠశాలలో క్రమశిక్షణను పాటించాలి. ఒకవేళ ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే వాళ్ళ యొక్క అభ్యర్థనను రద్దు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. జరగడానికి టీచర్లు ఎలా పర్యవేక్షిస్తారు? ప్రతి రూమ్లో ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ మరియు పోలింగ్ ఆఫీసర్లు వాళ్ళు ఓటింగ్ సజావుగా నిర్వహించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు క్యూ కంట్రోల్ చేయడానికి ఇలాంటి గొడవలు జరగకుండా, అల్లరి జరగకుండా పోలీసు వాళ్ళ సిబ్బందిని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఎన్నికల సంఘం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే రోజు 1:30 నుంచి అంటే ఆఫ్టర్ లంచ్ టైంలో మన ఫలితాలు కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్ కౌంటింగ్ ప్రక్రియ 1 అవర్ వరకు జరగవచ్చు. ఆ మధ్య ఎప్పుడు పూర్తయితే అప్పుడు ఎన్నికలు ప్రకటన ఎవరు గెలిచింది ఏందనేది మేము ప్రకటించడం జరుగుతుంది. సార్, మీరు ఓటర్లకు ఏ సూచనలు ఇచ్చారు? ఓటు వేసే ముందు కంపల్సరీగా ఐడి కార్డ్ అనేటటువంటిది వాడితేనే ఐడి కార్డు తీసుకొస్తాని వాళ్ళకు ఓటు వేయడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను ఓటేస్తానడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్స్ కానీ పోలింగ్ సిబ్బంది కానీ వారు ఎవరు ఓటేశారు ఏందనేటటువంటిది వారు చూస్తూ ఉంటారు. అలాగే సీసీటీవీలు కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా దొంగ ఓట్లు వేయడానికి ఇక్కడ అవకాశం అనేటటువంటిది లేదు. అలాగే క్యూ లైన్లో తప్పనిసరిగా ఉండాలి. ఓటు వేసింది ఎవరికి చెప్పకుండా గోప్యంగా రహస్యంగా ఓటు వేయాలి. రైట్. పోలింగ్ జరిగితే ఏ చర్యలు తీసుకుంటారు? ఏర్పడినట్లయితే తక్షణమే మేము పోలీస్ సహకారాన్ని తీసుకొని మరి ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుగా ప్రెసిడెంటింగ్ ఆఫీసర్తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాము. తర్వాత ఏమైనా సమస్యలు వస్తే పోలీసు వాళ్ళకు దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి నామినేషన్ ప్రకటన చేయడం జరిగినది. అలాగే ఓటర్ లిస్టులను పరిశీలిస్తున్న విద్యార్థి ఓటర్లు తమ ఓటు వచ్చిందా లేదా అనేటటువంటి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి విద్యార్థులు ఓటర్ లిస్టులో భాగంగా ఈరోజు మార్పులు చేర్పులకు సంబంధించి సవరణ అనేటటువంటి జరుగుతుంది. ఈ ఓటర్ లిస్టును తరగతి వారిగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి వారి పేర్లు ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని విద్యార్థులు పోటీ పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది నేటి జడ్పీఎస్సీ సారిగూడ పాఠశాల విద్యార్థుల యొక్క ఓటర్ లిస్టు నిన్న పాఠశాల ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వబడినటువంటి జారీ చేయబడినటువంటి ఓటర్ లిస్టు. సో విద్యార్థులు ఈ ఓటర్ లిస్టులను తమ పేర్లు వచ్చాయా లేదా అనేటటువంటి దాన్ని పరిశీలించి మధ్యాహ్నం వరకు ప్రధానోపాధ్యాయులకు ఓటర్ లిస్టులో పేరు లేనటువంటి విద్యార్థులు మరి దానికి సంబంధించిన ఫిర్యాదు చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది.